హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈ సంక్రాంతికి మనం ఎంతో సాఫ్ట్‌గా అండ్ టేస్ట్‌గా ఉండే నేతి మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక పాన్‌లో 2 కప్పులు శనగపిండి చల్లించుకొని వేసుకోవాలి. ఇలా పిండి కంపల్సరీగా చల్లించుకోవాలండి. లేకపోతే మైసూర్ పాక్ అనేది ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లో పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్పు నెయ్యి తీసుకొని, మనం వేయించుకున్న పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. 2 కప్పుల శనగపిండికి ఖచ్చితంగా ఒక కప్పు నెయ్యి పట్టిద్దండి. ఇలా ఉండలేం లేకుండా శనగపిండి నేతిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఆ శనగపిండి మిక్స్చర్‌ని పక్కన పెట్టేసి, స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకొని 2 కప్పులు పంచదార వేసుకొని, ఒక కప్పు నీళ్లు పోసుకొని కరిగించుకోవాలి. పంచదార మొత్తం కరిగేంత వరకు మనం కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలి. ఈ పంచదార పాకం అనేది కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా తీగ పాకం వచ్చిన వెంటనే ముందుగా మనం పక్కన పెట్టుకున్న శనగపిండి మిక్స్చర్‌ని కలుపుకుంటూ అందులో వేసేసుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత ఎక్కడా కూడా మనం ఆపకూడదు. కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. శనగపిండి మిశ్రమం అనేది ఆ పాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇలా శనగపిండి మిశ్రమం కొంచెం చిక్కబడి పాన్ నుంచి సెపరేట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో కొంచెం నెయ్యి వేసి ఆ ప్లేట్ మొత్తానికి నెయ్యి అప్లై చేయాలి. ప్లేట్‌కి కొంచెం ఎక్కువగానే అప్లై చేయాలండి. ఘీ మైసూర్ పాక్ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిక్స్చర్‌ని ఆ ప్లేట్‌లో వేసేసుకోవడమే. అంతా సెట్ చేసేసిన తర్వాత ఒకసారి ఆ ప్లేట్‌ని ట్యాప్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత మనకిష్టమైన షేప్‌లో కట్ చేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా ఈ సంక్రాంతికి ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.